వినాయక చవితికి ప్రసాదంగా చేసే బెల్లం తాలికల్ని పర్ఫెక్ట్ టేస్ట్ తో పర్ఫెక్ట్ కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేయాలంటే కడాయిలోకి 3 కప్పుల నీళ్ళని పోసుకుని 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల దాకా కూడా పొడి బియ్యం పిండిని వేసుకుని అంతా కలిసేలా కలుపుకోండి. ఇది తడి పొడిగా అవుతుందండి. మూత పెట్టుకుని సిమ్ లో 2-3 నిమిషాల పాటు మగ్గించండి. 2-3 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని చేత్తో బాగా ఇలా ఉండలాగా చేసుకుని ఆ తర్వాత కొద్దిగా తీసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చేసుకుని పొడి బియ్యం పిండిని జల్లుకుంటూ దీన్ని తాలికల్లాగా ఇలా పొడుగ్గా చేసుకోండి. ఈ మాత్రం ఇలా సన్నంగా ఉంటే సరిపోతుంది. అన్ని కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పొడి బియ్యం పిండిని జల్లుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు కడాయిలోకి 6 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని 3 కప్పులంత బెల్లం వేసుకుని ఈ బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకుని ఇలా బాగా మరగనివ్వండి. ఇప్పుడు మరుగుతున్న బెల్లం నీళ్ళలోకి తాలికల్ని 2 భాగాలుగా చేసుకుని ముందు ఒక భాగం వేసుకుని దాంతో పాటు 2 కప్పుల కొబ్బరిని తీసుకుని 1 కప్పు ముందు వేసేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్ లో ఇలా మరగడం మొదలైన తర్వాత మిగతా తాలికలు మిగతా కొబ్బరి అంతా కూడా వేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్ లో మరగనివ్వండి. ఇలా మరుగుతూ మొదలైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే తాలికలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అండి. మీకు గట్టిగా కావాలనుకుంటే నీళ్ళని తగ్గించుకోవచ్చు. లాస్ట్ లో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ని కట్టేసుకుని తర్వాత నైవేద్యం సమర్పించేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.